ఓమ్ని షేర్ హోల్డర్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మన యాక్టివేషన్ ప్రాసెస్ సంబంధించిన మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానితో పాటు మన వాళ్ళందరికీ మీరు లాగిన్ కాగానే యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ అనే టైప్లో ఆల్రెడీ కనిపిస్తున్నది. అందరికీ మీకు చూస్తే అర్థమైపోతుంది. అయితే ఫస్ట్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చేసుకుందామనే ఆలోచనతో కంట్రీ హెడ్ గారు చెప్పిన సూచన మేరకు జస్ట్ ఇప్పుడైతే ఆగండి అని చెప్పాడు. అయితే ఇది మీకు ఆల్రెడీ రీచ్ అయ్యేలోపు అయిపోతుంది కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రొఫైల్ అప్డేటు మరియు 2 ప్రాసెస్ ఉంటాయి. ముందుగా అయితే యాక్టివేషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా మనం యాక్టివేషన్ చేసుకోవడానికి $20 అవసరం ఉంటే మీ అందరికీ తెలిసిందే. ఆ $20 మనం ఓన్లీ బినాన్స్ ద్వారా మాత్రమే మనం డిపాజిట్ చేయవలసి ఉంటుంది. వేరే ఏవి అకౌంట్లోకి వెళ్ళి పనికిరాదు. ఓన్లీ మనం బినాన్స్ నుంచి మాత్రమే డిపాజిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఒక వెసులుబాటు ఏమిటి అంటే, ఇంతకుముందు ఆల్రెడీ కొత్త అప్డేట్ ఏదైతే క్లైమ్ బాక్స్ మనకు కొత్తగా స్టార్ట్ అయిందో, ఆ క్లైమ్ బాక్స్ కంటే ముందు మనం వ్యాలెట్ బ్యాలెన్స్లో ప్రతి అమౌంట్ యాడ్ అయ్యేది మనం క్లైమ్ చేసుకుంటే. అలా యాడ్ అయిన బ్యాలెన్స్ వ్యాలెట్ బ్యాలెన్స్ చాలామందికి హాఫ్ షేరు, పావు షేరు ఇలా మిగిలిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ 13.97 ఒక షేర్ వాల్యూ ఉంది కాబట్టి నియర్ అబౌట్ యావరేజ్గా ఒక $13 అనుకున్నా. అక్కడ మీకు వ్యాలెట్ బ్యాలెన్స్లో ఎలాగో 1 షేర్ ఉంటే ఆల్రెడీ షేకింగ్ పెట్టేసుకుంటారు కాబట్టి ఎవరికి 1 షేర్ ఉండదు. ఆ 1 షేర్ లోపే ఉంటుంది. అలాంటి వాళ్ళు మీకడ 0.5 ఉంటే హాఫ్ షేర్ ఉన్నట్టు. హాఫ్ షేర్ అంటే నియర్ అబౌట్ $13 అంటే $6.5 అంటే $6గా అంచనా వేసుకోండి. అంటే హాఫ్ షేర్ ఉంది, 0.5 షేర్ ఉంది అంటే మీకు వ్యాలెట్ బ్యాలెన్స్లో $5 ఉన్నట్టు. కాబట్టి $21 యాక్టివేషన్ అనుకుంటే $5 మైనస్ చేసి మిగతా $16 మీరు డిపాజిట్ చేసుకుంటే సరిపోతుంది. 0.3 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మీరు $3.5 అనుకోండి, అసలు వాళ్ళు $18. అలా మీ ఐడియా ప్రకారం. అలా అని కరెంట్ ప్రైస్ చూడకుండా చేయొద్దు. ప్రస్తుతం ఉన్న కరెంట్ ప్రైస్ మాత్రం మీకు చెప్తున్నాను నేను. $13 షేర్ రేట్ ఉంది కాబట్టి అక్కడ 0.5 ఉంటే హాఫ్ షేర్ ఉంటే $6.5 ఉన్నట్టు కాబట్టి మనం $6 తక్కువ చేసుకొని మనం $15 డిపాజిట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రకారం చేసుకోవాలి. కానీ ఒక కండిషన్ ఏమిటి అంటే, మినిమం మాత్రం కంపల్సరీ $11 డిపాజిట్ చేయాలి. నాకు హాఫ్ షేర్ కంటే ఎక్కువ ఉంది, లేకపోతే నాకు అలా షేర్ కంటే కొంచెమే తక్కువ ఉంది కాబట్టి నాకు $12 ఉన్నాయి కదా, నేను 8-9 చేస్తా అంటే కలవదు. మినిమం కంపల్సరీ డిపాజిట్ అమౌంట్ $10. మళ్ళీ మన బినాన్స్ నుంచి చేసేటప్పుడు ఏమైనా గ్యాస్ ఫీ అంటే ఏదైనా అయిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి $11 మస్ట్గా ఫస్ట్ గుర్తించండి. మినిమం $11, మ్యాక్సిమం $21. ఈ మధ్యన మీకున్న వ్యాలెట్ బ్యాలెన్స్ని బట్టి $2, $3, $5 తక్కువ డిపాజిట్ చేసుకోండి. ఇది ఆ బెనిఫిట్ మీకు యూజ్ అయిపోతుంది, మిగులుతుంది. 400, 500, 600 ఆ బ్యాలెన్స్ వ్యాలెట్ బ్యాలెన్స్లో ఉండదాన్ని బట్టి మీకు అమౌంట్ మిగిలిపోతుంది. ఇక మీరు చేయవలసింది ఏంటంటే, ముందుగా బినాన్స్లో మాత్రమే మీకు డాలర్స్ ఉండాలి. బినాన్స్లో డాలర్స్ ఉన్న వాళ్ళు మన ట్రాన్సాక్షన్ పేజీలోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ పేజీలో మీకు ఇప్పుడు నేను స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది, చూడొచ్చు. ఇలా కాపీ యువర్ అకౌంట్ ఈజ్ ఇన్యాక్టివ్ అని చూస్తూ కింద డిపాజిట్ అడ్రస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నేను టైప్ చేసి పెట్టాను TRC20, ఇది USDT మనం అడ్రస్. ఇది ఇక డిపాజిట్ అడ్రస్ నేను రైట్ క్లిక్ పెట్టాను. ఆ రైట్ క్లిక్ పెట్టిన డిపాజిట్ అడ్రస్ పాతది కాదు, నిన్నటి నుంచి ఇది కొత్త అడ్రస్ వచ్చింది కాబట్టి ఈ కొత్త అడ్రస్ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. పాత అడ్రస్ ఆల్రెడీ ఎప్పుడో నేను కాపీ చేసుకున్నా సార్, మళ్ళీ డిస్టర్బెన్స్ కాకండి. ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్సాక్షన్ పేజీలో డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ డిపాజిట్ అడ్రస్ మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు బినాన్స్లోకి వెళ్ళండి. బినాన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు బినాన్స్లో విత్డ్రా చేస్తారు, మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. బినాన్స్లో విత్డ్రా చేస్తే ఇగో ఈ టైప్లో మీకు ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటాము విత్డ్రా కంప్లీటెడ్ అయినాక. ఇప్పుడు నా ఉదాహరణకు $6 వాల్యూ ఉంది కాబట్టి నేను ఒక $15 ప్రస్తుతం డిపాజిట్ చేశాను. అది మీకు చూపిస్తున్నాను. అంటే $15 కంప్లీటెడ్. అడ్రస్, ట్రాన్సాక్షన్ ఐడి ఇవి ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్ ఐడి కాపీ చేసుకోవాలి బినాన్స్ నుంచి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆప్షన్ ట్రాన్స్ఫర్ ఈ నెంబర్ ఉంది చూడండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్న వాట్సాప్లో. ఇది కంప్లీట్గా ఇలా సెలెక్ట్ చేసి
కాపీ చేసుకోవాలి. ప్లస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నది వీలైతే మళ్ళీ ఏదైనా వాట్సాప్లో మీ పర్సనల్ నెంబర్కు షేర్ చేసుకుంటే మనకు గ్యాలరీలో తొందరగా కనిపించడానికి కోసం చెప్తున్నా. కాబట్టి గ్యాలరీ ఇది కనిపించిన తర్వాత మీరు ఇక్కడ ఇంకొక స్క్రీన్ షాట్ మీరు ఇక్కడ చూడండి. TRC20 డిపాయిట్ అలౌడ్ నెట్వర్క్ ట్రాన్ TRC20 అమౌంట్ కాడ నేను 15 మీకు టైప్ చేసింది కాకుండా చూసినట్టు అక్కడ 10 మినిమం కనిపిస్తుంది. నేను 15 ఇప్పుడు బ్లూ కలర్లో టైప్ చేసి పెట్టింది ఉన్నది. అంటే అక్కడ 15 టైప్ చేయాలి. చేయగలిగించి ఆ 10 ప్లేస్లో 15 టైప్ చేయాలి. ఈ TXID కాడ ఇప్పుడు టోటల్ ఇంతకుముందు కూడా చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యి మైనస్ చేసిరు. ఆఫ్ చైన్ ట్రాన్స్ఫర్ అవసరం లేని టైప్లో ఓన్లీ నెంబరే పెట్టారు. ఓన్లీ నెంబర్ పెడితే మీరు 10 రోజులున్నా నెల రోజులున్నా అది డిపాయిట్ కాదు. కాబట్టి ఆఫ్ చైన్ ట్రాన్స్ఫర్తో సహా టోటల్ నెంబర్ను కాపీ చేసుకొని ఇక్కడ డిపాయిట్ చేయాలి. ప్లస్ ఇంతకుముందు మీకు చూపించిన ఆ స్క్రీన్ షాట్ను ఈ వైట్ డాలర్ మార్క్ ఆ వైట్ ఉన్న దాని మీద చేయగలిగిస్తే గ్యాలరీ నుంచి అది తీసుకుంటుంది. అది తీసుకోగానే అప్లోడ్ అయిపోయిందని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక్కడ కింద ఈ 1 టైంకి మీది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ 1 ఇయర్ బ్యాకా 6 నెలల క్రితమా మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కాపీ చేసుకొని పెట్టుకున్న 1 టైం కీని మీరు కాపీ చేసుకొచ్చుకోండి. మీరు ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో అక్కడ నుంచి ఈడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఈడ డిపాజిట్ నౌ మీద ఇట్లా రైట్ క్లిక్ పెట్టాను చూడండి. ఇలా డిపాజిట్ నౌ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోగానే మీకు ఆ డిపాజిట్ పేజీలో మీకు ఇగో ఇలా కనిపిస్తుంది చూడండి. USDT 15 పెండింగ్ డిపాజిట్ ట్రాన్సాక్షన్ ఐడి ఆఫ్ చైన్ ట్రాన్స్ఫర్ నెంబర్తో సహా ఉంది. వ్యాలిడ్ అడ్రస్ ఇంకా మొత్తం రాలేదు కాబట్టి నేను ఈసారి సరిపోద్ది మనకు చూడటానికి. కాబట్టి ఇలా USDT ఎన్ని చేసినాం పెండింగ్ ఉందని చూపిస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్ అని పడుతుంది. ఇగో ఇప్పుడు నేను ఇంకొక అకౌంట్ కూడా $20 చేశాను. ఆ $20 మీకు ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ అని కనిపిస్తుంది చూడొచ్చు. ఇగో ఇలా ఉదాహరణకి $26 చేశాము. డిపాజిట్ కంప్లీటెడ్ అంటే కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ అయింది అంటే మీకు వ్యాలెట్ పేజీలోకి యాడ్ అయి కనిపిస్తాయి. షేర్స్ రూపంలో కనిపిస్తాయి. వ్యాలెట్ బ్యాలెన్స్లో షేర్స్ రూపంలో కనిపిస్తాయి. కాబట్టి షేర్స్ రూపంలో మీకు కనిపించినాయి అంటే మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి రెడీ ఉన్నట్టు. ఇది ఇప్పుడు ఆల్రెడీ సెక్యూరిటీ రోబో వస్తుంది. ఈ టైప్లో వచ్చినప్పుడు మాత్రం ఇలా సెలెక్ట్ కలిగిస్తే మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది మోటార్ సైకిల్స్ అని. ఈ మోటార్ సైకిల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వెరిఫై అంటే వెరిఫై అయిపోతుంది. ఇగో ఇలా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వ్యాలిడ్ బ్యాలెన్స్ 0.51 ఉంది నాది. ఈ ప్లేస్లో మీకు యాడ్ అయి కనిపిస్తాయి. కనిపించిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ పేజీలో వ్యాలెట్ బ్యాలెన్స్లో ఇక్కడ 0.51 ప్లేస్లో యాడ్ అయి కనిపిస్తాయి. ఎలా యాడ్ అయి కనిపిస్తాయి? ఎగ్జాంపుల్ ఆల్రెడీ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నాది ఇంకొక అకౌంట్ మీకు ఆల్రెడీ డిపాజిట్ చేసిన ఇంతకుముందే ఆ డిపాజిట్ అయిన అమౌంట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇగో ఇలా కనిపిస్తుంది. ఎంత ఉంది? వ్యాలెట్ బ్యాలెన్స్లో 1.81 ఉంది. ఎందుకంటే ఇప్పుడు షేర్ వాల్యూ పెరిగింది కాబట్టి నేను $20 డిపాజిట్ చేస్తే ఇంట్లో ఆల్రెడీ పాత బ్యాలెన్స్ కలుపుకొని 1.81కి వచ్చింది. 13.97 ఉంది కాబట్టి ఇగో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ అకౌంట్ యాక్టివేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అందరికీ తెలిసిందే పాత పద్ధతి. ఇక్కడ యాక్టివ్ నవ్ అనే సబ్మిట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు అమౌంట్ ఒమ్ని కరెంట్ ప్రైస్ $13.97 ఉంది. కన్వర్షన్కు $20గా మనం అనుకుంటే 1.43 కన్వర్షను అంటే 1.43 షేర్ ఉంటే వ్యాలెట్ సరిపోతుందని చెప్తుంది. యాక్టివ్ నవ్ మీద క్లిక్ చేస్తే యాక్టివేట్ అయిపోతుంది. ఇది మీకు తెలిసిందే. ఇలా మనం చేసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా 1-2 సార్లు ఇప్పుడు నేను చెప్పినవి ఫాలో అవుతూ చేసుకునే ప్రయత్నం చేయండి. అందరూ కూడా టెన్షన్ పడకండి, హర్రీ కాకండి. మెల్లిమెల్లిగా చేసుకున్నా పర్లేదు, పీస్ఫుల్గా చేసుకోండి.